Hi everyone, welcome to my channel Chemistry Sir. Those who are new here, myself Subraidu. I teach chemistry in simple and engaging way. If you are interested, keep watching. In this video, we are going to solve a problem which is related to solubility and solubility product. Intermediate first year or 11th class chemistry అందులో ionic equilibrium లో solubility product పైన ప్రాబ్లం చేస్తున్నాం. ఓకేనా? సరే చూద్దాం. ప్రాబ్లం ఏమి ఇచ్చాడు? క్యాలిక్యులేట్ ద సాల్యుబిలిటీ ఆఫ్ A2X3. ఒక స్పేరింగ్లీ సాల్యుబుల్ సాల్ట్ ఇచ్చాడు A2X3 అని. ఈ సాల్ట్ యొక్క సాల్యుబిలిటీ కనుక్కోమంటున్నాడు ఇన్ ప్యూర్ వాటర్. అయితే ఆ సాల్ట్ ఎక్కడ వేసాడు? ప్యూర్ వాటర్లో వేసాడు. అజ్యూమింగ్ దట్ నెయిదర్ కైండ్ ఆఫ్ అయాన్స్ రియాక్ట్స్ విత్ వాటర్. ఈ సాల్ట్లో ఉన్న ఏ అయాన్లు కూడా వాటర్తో రియాక్ట్ అవ్వట్లేదు అని ఇమాజిన్ చేసుకోమన్నాడు. ద సాల్యుబిలిటీ ప్రోడక్ట్ ఇచ్చాడు ఆ సాల్ట్ది ఎంత అంటే 1.1 × 10⁻⁻23. ఓకే, ఇక్కడ ప్రాబ్లంలో మనకు సాల్యుబిలిటీ ప్రోడక్ట్ ఇచ్చాడు, సాల్యుబిలిటీ మెజర్ చేయమన్నాడు కదా. ముందు మనకి ఇచ్చిన సాల్ట్ డిసోసియేషన్ని నోట్ చేసుకుందాం. సాల్ట్ A2X3 ఇది డిసోసియేట్ అయిపోతే మనకి ఏమొస్తుందంటే ఏ అనేది పాజిటివ్ అయాన్. ఎన్ని యూనిట్స్ పాజిటివ్ ఉంటుందంటే ఎక్స్ ఎన్ని ఉన్నాయో అంత పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. ప్లస్ ఏ పాజిటివ్ కదా, ఇంకా మిగిలింది ఎవరు? ఎక్స్ నెగిటివ్ అయాన్. ఎన్ని యూనిట్స్ నెగిటివ్ ఉంటుంది? ఏ కోఎఫిషియంట్ అంతా 2 కదా, సో 2 యూనిట్స్ నెగిటివ్. ఓకే, ఏలు 2 ఉన్నాయి కాబట్టి 2A + 3లు, ఎక్స్లు 3 ఉన్నాయి కాబట్టి 3x - 2లు. ఇక్కడ నీ కన్ఫ్యూజన్ అంటే ఇట్లా తీసుకో. ఎలా? NaCl డిసోసియేట్ ఏమవుతుంది? Na ప్లస్ అయాన్, Cl మైనస్ అయాన్. 1 ఉన్నాయి కాబట్టి 1 ఇబ్బంది లేదు. ఇప్పుడు CaCl2 ఇది తీసుకుందాం. కాల్షియం క్లోరైడ్. కాల్షియం పాజిటివ్ అయాన్ ఎన్ని యూనిట్స్ పాజిటివ్ ఉంటుంది? ఇక్కడ క్లోరిన్లు ఎన్ని ఉంటే అన్ని యూనిట్స్, 2 యూనిట్స్. ప్లస్ క్లోరిన్ అనేది ఒక్కొక్క దానిపైన 1 ఉంటుంది నెగిటివ్ ఛార్జ్. ఎందుకు? కాల్షియం ఇక్కడ 1 ఉంది కదా, 1. అలాంటివి 2 ఉన్నాయి కాబట్టి × 2 వేసుకున్నాం. అర్థమైందా? ఇంకోటి కూడా చూడు. అల్యూమినియం నైట్రేట్ ALN వద్దులే, అల్యూమినియం సల్ఫేట్ తీసుకుందాం. Al2SO4 థ్రైస్. ఇక్కడ అల్యూమినియం క్యాటయాన్ +3 ఎందుకు? సల్ఫేట్లు 3 ఉన్నాయి కాబట్టి ఇక్కడ +3. బ్యాలెన్స్ ఎక్స్చేంజ్ చేసింటే ఫామ్లో వచ్చి ఉంటుంది కదా. అలాంటి అల్యూమినియంలు 2 ఉన్నాయి. ప్లస్ సల్ఫేట్ అయాన్ ఛార్జ్ ఎంత అంటే అల్యూమినియంలు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి, -2. అలాంటి సల్ఫేట్లు 3 ఉన్నాయి. ఇట్లా వేసుకోవాలి. క్రిస్ క్రాస్ మెథడ్ లోయర్ క్లాస్లో చేసింటాం మనం ప్రాబ్లం. ఓకేనా? అదే అన్నమాట. సో అలాగే ఇప్పుడు మన స్పేరింగ్లీ సాల్యుబుల్ సాల్ట్స్ అయనైజేషన్ రాసాం మనం. గుడ్, బాగుంది. ఇప్పుడు ఒక్కొక్క A+3 అయాన్ సాల్యుబిలిటీ ఎంత అంటే S. అలాంటివి 2 ఉన్నాయి కదా, 2S. X - 2 అయాన్ సాల్యుబిలిటీ S. అలాంటివి 3 ఉన్నాయి కదా, 3S రాసాం. బట్ సాల్యుబిలిటీ ప్రోడక్ట్ ఫార్ములా ఏంటి? KSP = ప్రోడక్ట్ ఆఫ్, ఓకేనా, యాక్టివ్ మాసెస్ ఆఫ్ అయాన్స్ X - 2 కోఎఫిషియంట్ గోస్ టు పవర్ 2 ఇది ఫార్ములా. దేర్ఫోర్ KSP = A+3 అయాన్ యొక్క టోటల్ సాల్యుబిలిటీ ఎంత? 2S పవర్ 2. ఆ పవర్ అలాగే ఉంటుంది. తర్వాత X - 2 యొక్క టోటల్ సాల్యుబిలిటీ ఎంత? 3S హోల్ పవర్ 3. సో దేర్ఫోర్ KSP = 2² ఎంత? 4 × 3³ ఎంత? 27 ఇంటూ S పవర్ ఇక్కడ 2 ఇక్కడ 3 మొత్తం 5. దేర్ఫోర్ KSP = 427 ఎంత? 108. ఓకేనా? 108 S పవర్ 5. KSP సాల్యుబిలిటీ ప్రోడక్ట్, S is the solubility. We need solubility. Therefore తిప్పి వేద్దాం. 108 S పవర్ 5 = KSP. S పవర్ 5 = KSP by 108. S పవర్ 5 = KSP వాల్యూ ఎంత ఇచ్చాను నేను క్వశ్చన్లో? మనకి KSP వాల్యూ ఇదిగో 101 × 10⁻⁻3. 101 × 10⁻⁻23. సారీ 101 కాదు, 1.01. 1.1 × 10⁻⁻23 by 108.
ఇప్పుడు డైరెక్ట్గా మనం డివైడ్ చేయలేదు, సింపుల్గా కరెక్షన్ చేసుకుందాం దాన్ని. s పవర్ 5 ఈజ్ ఈక్వల్స్ టు ఏముంది ఇక్కడ న్యూమరేటర్లో 1.1 ఇంటూ 10⁻⁻23. డినామినేటర్లో ఉన్న 108ను 1.08 ఇంటూ 10⁻2 అని రాయచ్చా? 108ను 1 పాయింట్ అని రాసుకున్నాం అంటే 2 డిజిట్స్ తగ్గించుకున్నాం, 2 డిజిట్స్ పెరుగుతుంది 10 స్క్వేర్. 10 స్క్వేర్తో మల్టిప్లై చేస్తే మళ్ళీ 108 కదా. దేర్ఫోర్ s పవర్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 10 స్క్వేర్ పైకి వస్తే 10⁻⁻25. ఓకే, బాగుంది. ఇజుడు పైన 101 1.08 1.08 ఆల్మోస్ట్ 1.1గా ఆల్మోస్ట్. సో గెట్స్ క్యాన్సిల్, ఆ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో 1 ఇంటూ 10⁻25. సో s పవర్ 5 ఈజ్ ఈక్వల్ టు 10⁻⁻25. దేర్ఫోర్ s ఈజ్ ఈక్వల్స్ టు 5th రూట్ ఆఫ్ 10⁻⁻25. Finally, we get the solubility. S is equals to ఎంతంటే 5th రూట్ ఆఫ్ 10⁻⁻25 అంటే 10⁻⁻5 అంతే. Hope you understand. Keep watching for more videos, but don't forget to like, share and subscribe. Thank you.